తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచిందా? ప్రజా సమస్యలే ఎజెండాగా వరుస ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందా అంటే అవును అని అంటున్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వరుస కార్యక్రమాలకు సిద్ధమవుతుంది కమలం పార్టీ. ఇటీవల అధ్యక్షుడు రామచంద్రరావు నిరాహార దీక్ష చేపట్టగా ఇప్పుడు మరో ఇద్దరు నేతలు కూడా పోరుబాటుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో సమావేశం తరువాత తెలంగాణలో బీజేపీ నాయకులు స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. ఫీజు బడాయి, బీజేపీ లడాయి పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టగా ఇప్పుడు మరో ఇద్దరు నేతలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ త్వరలో పోరుబాటకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 22A పాటు రైతు సమస్యలపై వేరువేరుగా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై రామచంద్రరావు నిరాహార దీక్ష చేపట్టగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏ నిషేధిత భూముల వ్యవహారంపై వరుస ప్రెస్ మీట్లు పెడుతున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. 22A పేరుతో పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి 40% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. 22A నిషేధిత జాబితాలో భూములను చేర్చడం కానీ తొలగించడం వంటి అధికారం రెవెన్యూ శాఖకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై 2 రోజుల పాటు దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించిన ఏలేటి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఏకంగా అసెంబ్లీ ముట్టడి చేస్తామంటూ హెచ్చరించారు. ఇక మరో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఏకంగా ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు యాత్ర చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని రైతు సమస్యలు, ఫసల్ బీమా యోజన, రైతు బీమా, పంట నష్ట సాయం, రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు వారి సమస్యలపైన యాత్ర చేయబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా సమన్వయంతో ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు వారం రోజుల పాటు యాత్ర చేయనున్నట్లు బీజేపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. యాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు రైతులతో ముఖాముఖి నిర్వహించి భరోసా ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తానికి జాతీయ నాయకత్వం సూచన మేరకు తెలంగాణలో కమలనాథులు దూకుడు పెంచారన్న చర్చ నడుస్తోంది. ఇలాగే ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజల మన్ననలు పొందాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరి కమలనాథుల ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.